16 డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో పెన్షన్ల జాతర పండుగలా సాగిన పెన్షన్ల పంపిణీ. ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ అందజేసిన మంత్రి నారాయణ. స్వయంగా వచ్చి ఒక్కరోజు ముందే పెన్షన్ అందజేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. మంత్రికి మంగళహారతులిచ్చి స్వాగతం పలికిన స్థానిక మహిళలు. నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాయింట్స్ మంత్రి నారాయణ గారు క్రమశిక్షణకు మారుపేరు. చెప్పిన సమయానికే వచ్చి పెన్షన్లు పంపిణీ చేశారు. అడగగానే స్పందించే గొప్ప నాయకులు మంత్రి నారాయణ. మంత్రి సిటీ ఎమ్మెల్యే కావడం నియోజకవర్గ వాసుల అదృష్టం. స్కూల్, పార్కుల అభివృద్ధి, కాలువల పూడికతీత పనులకు మంత్రి పెద్దపీట వేశారు. కార్యకర్తల సంక్షేమే పరమావధిగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నాము. ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తున్నాము. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు సాగుతున్నాము. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100% అమలు చేస్తాము. నెల్లూరులోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాను. 50 కోట్ల రూపాయలతో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తున్నాము. కాలువల ఆధునీకరణకు సహకరిస్తున్న నగర వాసులకు ధన్యవాదాలు. నెల్లూరును గ్రీన్ సిటీగా చేసి దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతాను. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని గౌరవనీయ ముఖ్యమంత్రిగా ఆదేశించారు. అయితే ఏ నెలలో అయినా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజామున జరుగుతుంది. ప్రతి నెల ఈ రాష్ట్రంలో 1వ తేదీ పండుగ. అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది. ఈ నెలలో ముందు రోజే వచ్చింది. అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెట్టుకొని ఇస్తున్నారు. ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలువ కట్ట మీద ఎంట్రన్స్ చేయడం జరిగింది. అక్కడికి పోతే వాళ్ళకి కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు. పెద్ద సమస్యలు కాదు. ఆ కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది. సార్ దీన్ని రిపేర్ చేయించండి, కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కెనాల్లో నీళ్లు పారుతున్నాయి. పంటలు కోతలు కోసిన తర్వాత నీళ్లు ఆపుతారు. నీళ్లు ఆపంగానే అది చిన్న వర్కే వెంటనే చేయిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ఖజానానికి అందరూ తెలిసింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో 3,000, 4,000 పెన్షన్ చేశాం. వికలాంగులకు 6,000 చేశాం. క్రానిక్ డిసీజ్తో ఉన్న కొన్ని జబ్బులకి 10,000 చేశాం. అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 చేశాం. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా, మాట తప్పకుండా. అదేవిధంగా తల్లికి వందనం ప్రోగ్రాంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ 12 10,000 కోట్ల ఫండ్స్, 10,000 కోట్లు. యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పాడు, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో 10,000 కోట్లు ఒకే రోజు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని మాట చెప్పాం. 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా చిన్న విషయం కాదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పెంచుతాం అన్నాం, అన్న ప్రకారం మాట పెంచాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. ఈరోజు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నాం. ఈరోజు వాళ్ళ ఆనందం. అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పామో మాట పూజా తప్పకుండా ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది. అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది, నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చడానికి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అందరూ కొద్దిగా ఓపిక పడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు 50 కోట్ల బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఆ వర్కులు స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు. 2 పక్కల 3 మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాల్కి ఒక పక్కే 3 మీటర్లు పెట్టించారు. మెయింటెనెన్స్ కానీ, కాలువ కట్టడానికి కానీ, తర్వాత మెయింటెనెన్స్ కానీ. తర్వాత మొత్తాన్ని రోడ్ చేయమన్నాను. ఆ మొత్తం రోడ్ చేసి ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ
దాదాపు 10 అడుగుల నుంచి 30 అడుగుల రోడ్లు అవుతున్నాయి. అవన్నీ కూడా కెనాలు కట్టడమే కాదు, 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ పిలిపించాం. స్లాబ్ వేసేసి ఎండ్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు 30 అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి. ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నెల్లూరులోకి వస్తున్నాం. తర్వాత ప్రతి 15 అడుగులకి అంటే 5 మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. అది కూడా 3 నెలలు అయిపోతుంది. ఎండ్ రోడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు. పార్ట్ హోల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు. పార్కులు దాదాపు అయిపోయినాయి, కేవలం కొద్ది మాత్రమే. అవి కూడా వీలైన తొందరలో చేస్తాం. మీకు అందరికీ తెలుసు, స్కూల్స్ 15 హై స్కూల్స్ని స్పెషల్గా టేకప్ చేసాం. అవి కూడా జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఒక స్కూల్లో వర్క్ చేసేదానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఒక స్కూల్లో ఐ థింక్ రంగనాయకులపేట అనుకుంటాను, అక్కడ సిఎంఆర్ స్కూల్ దాంట్లో కొన్ని రూములు అనుకున్నాయి కాబట్టి ఒక దాతను అడిగాను, ఆ దాత చేస్తా అన్నాడు. ఇవాళ యాక్చువల్గా స్టార్ట్ చేస్తాను. ఇలా నెల్లూరు సిటీని శాసనసభ్యులుగా ఏదైతే మాట ఇచ్చిన ఎలక్షన్లో ఎన్ని చేస్తామని మీకు అందరికీ తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.